సిటీ న్యూస్ కి స్వాగతం। ఇక్కడ సంఘం నిలబడి ప్రతి ఒక్క పేదవారికి అండగా ఉండడం జరుగుతూ ఉన్నది। పెళ్ళిళ్ళకే కానీ ఫంక్షన్లకే కానీ దేని విషయంలోనైనా ఈ సంఘం అంటూ ఉన్నదని మాకు కొద్ది కాలంగా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి మేము జాయిన్ అయ్యి అప్పటి నుండి సంఘం ₹1 కూడా ఎటు చిల్లాడదు। ఏదో దగ్గర వ్యక్తులు కదా అని వాళ్ళకి ఏదో సాయం చేసే విధంగా ఉండదు। కమిటీ అంటే కమిటీ లాగానే ఉంటుంది, అదే రూల్ మారదు, బాగుంటుంది ఇక్కడ। ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇందులో పనిచేసిపోయిన వ్యక్తులు ఏదో చేయాలి మళ్ళీ మేము కమిటీలు ఉండాలన్న ఉద్దేశంతో కమిటీల మీద బురద జల్లడం జరుగుతూ ఉన్నది। మాకు కూడా కలపత్రాలు ఇచ్చడం జరిగింది, ఇట్లా అని జరుగుతుంది। ఈరోజు ఇక్కడ గొడవ జరుగుతుంది, పత్రికా విలేకర్స్ అంతా మహిళల స్థానంలో అని అంటే నేను వెంటనే నరసింహరావు నాకు ఫోన్ చేసిన, అన్న ఏంటిది అంటే ఏం లేదురా ఇది కావాలని చేయడం జరుగుతుంది అమ్మ అని చెప్పడం జరిగింది। సరే అంతా ఇక్కడ మంచిగా జరిగి ఇక్కడ ఒక హాల్ లాగా కట్టేసి ఇక్కడ జాగా కొని మంచిగా నిర్మాణం చేసినాక ఇదంతా ఫంక్షన్ హాల్ కూడా చేయడం జరిగింది। ఇదంతా ఎప్పుడో చిన్న మామూలు ఉన్నప్పుడు మామూలుగా ఉండే, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది। ఆ డెవలప్ మీద బురద జల్లద్దు, ఇంకా ఎవరు కానీ సంఘం మీద వాళ్ళ మీద బురద జల్లడానికి ప్రయత్నించద్దని ఇది నా యొక్క మనవి। ఇందులో నేను అర్ధులం బంగారం తీసుకోవడం జరిగింది, ₹25,000 కూడా తీసుకోవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 20,000 కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది। కానీ ఇలాంటి మంచి వ్యక్తులను మంచిగా సమాజానికి ఉపయోగపడి సమాజానికి అన్ని చేయాలని అనుకునే వ్యక్తులను ఇలాంటి పనులు చేసి ఇలాంటి వాళ్ళ మీద ముందుకు నడిచే వాళ్ళను వెనక్కి తొక్కేయడం అంటే అది మంచి పద్ధతి కాదు। అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకొని మంచి సంఘానికి సహకరించాలని నా యొక్క మనవి। 5 సంవత్సరాల బట్టి ఇలా చేరుకున్న కాంచనే ఒక అర్ధులం బంగారం ఇచ్చిండు, మళ్ళీ తర్వాత 25,000 ఇచ్చిండు, తర్వాత 20,000, ఇప్పుడు కూడా 20,000 ఇచ్చిండు, ఇస్తాను ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నది। కాకపోతే అందరిగా అనుకున్నటోళ్ళు అనుకుంటారు కానీ నర్సింగాలు వచ్చిన కాంచెలు మంచిగా నడుస్తుంది। ఆయన ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు, అందరూ కొత్త సభ్యులు కూడా చేరుకున్నారు, 1800 మంది దాకా అయింది, ఇప్పుడు మంచిగానే ఉన్న సంఘం। కాకపోతే అనుకునేటోళ్ళు అనుకుంటారు, అందరూ అనుకుంటారు కానీ ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, మంచిగానే నడుస్తారు। ఇప్పుడు కమిటీ నెంబరు ఉన్నది, ఆ ఉన్నోళ్ళు 3 అధ్యక్షులు పోయిండ్రు, ఇష్టమొత్తి అయితే ₹1 పని చేయలేదు। నర్సింహ వ్యక్తి కానించి బాయి కూడా పెట్టిండు, ఇదంతా ఎట్లా చేసిందంటే అంత మంచిగా చేసిండు। మాకు 20 అర్ధులం బంగారం ఇచ్చిండు, ఒకసారి 25,000 ఇచ్చిండు, ఒకసారి 20,000 ఇచ్చిండు, ఇప్పుడు 20,000 ఇస్తాడు। ఎక్కడెక్కడ అని ఆయన పోయిందంటే ఈ సంఘమే ఉండదు। ఈ ఎవరెవరో దూతలు వస్తాను నా దూతలు బిక్క తినటోళ్ళే, కానీ ఈ సంఘం అయితే ఈడదండం అవుతుంది। కొంచెం దయచేసి ఇది కాకుండా ఆ కార్పొరేట్ మాట్లాడాలి, మా అన్నయ్య అబ్జలు వీళ్ళు మాట్లాడుకొని మంచిగా చేసుకోవాలి, కానీ ఆయనే సొంతం ఇల్లు లెక్క చేసుకుంటూ వచ్చింది। నీళ్ళు చుట్ట తెల్లార వరకు నీళ్ళు కొట్టుడు ఇది కొట్టుడు సంఘం 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 ఆయన మీద ఒక్కరి మీద అనద్దు, కానీ అందరం ఉన్నాం, కానీ ఇదైతే మంచిగా నడుస్తుంది। నడిపితే పని ఇక్కడే నడవాలి కంటిన్యూగా। కమిటీగా ఏర్పడి సభ్యులను చేర్చుకోవడం జరుగుతుంది, దాంట్లో ఒక అధ్యక్షుడు ఉంటారు, ఆ అధ్యక్షుడే దీని అందరినీ ఒక కార్యవర్గాన్ని ఏర్పరచుకొని దీని యొక్క పాలనను చేస్తూ ఉంటారు। అట్లనే గతంలో కూడా ఎంతోమంది అధ్యక్షులు చేసి ఉంటారు। 1982లో స్థాపించబడింది కాబట్టి గాది రామచంద్రయ్య కానీ నాయన రామమూర్తి, కృష్ణమూర్తి తర్వాత ఈ అవకాశం
2016లో కోరిగ నరసింహన్ గారికి అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోటి అట్లనే సభ్యుల సహాయ సహకారాలతోటి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కూడా ముందుండి నడిపించడంలో కూడా ఆయన కంకణబద్ధులై ముందుగా నడిపించుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసిండు. తర్వాత 4వ నెలల పెడదామని చెప్పి పాంప్లెంట్లు ఒకటి తీసాం. 4వ నెలల మహాసభ పెడదామని 4వ నెల పెట్టలేదని చెప్పి మళ్ళా కూడా ఏం చేసిందంటే ఒక దుష్ప్రచారం, స్పెషల్ వాళ్ళకు లక్షల రూపాయలు వాడుకుంటారు. ఈ లక్షల రూపాయలు వాడుకొని సంఘాన్ని ఆదా చేస్తాను అని చెప్పి ఈ ఏదైతే 1700 మందిని పాపం అభద్రతకు గురయ్యే పరిస్థితులను తీసుకొచ్చి ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి సంఘం ముందట ఎంటేద్దాం, సంఘం సభ్యులకు ఫోన్ చేసి సంఘాన్ని మీరు కట్టవద్దు అని చెప్పి చెప్పడం, ఇట్లాంటివన్నీ అంటే ఒక ఇద్దరు స్వార్థ ప్రయోజనాల కోసం 1700 మంది సభ్యులను కన్ఫ్యూషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళైతే వచ్చి సంఘం కడతారు, సభ్యులకు ఫోన్ చేసి మీరు సంఘం కట్టకండి మనం అడగాలి అని చెప్పి ఎవరైతే అడుగుతానో అడిగే నలుగురు ఇట్లా ఆ ముగ్గురికి అయితే అసలు సభ్యత్వమే లేదు. ఈ పాలక వర్గం తీసేసింది కాదని సంఘానికి కొన్ని నియమ నిబద్ధతలు ఉంటాయి. సంఘంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. 3 నెలలు కట్టకపోతే కూడా సంఘం నుంచి తీసేస్తారు. అది నాకైనా అధ్యక్షునికైనా సభ్యునికైనా ఒకటే రూల్. అప్పుడు 33,000 రూపాయలు వాటాదానం ఉండే. అప్పటి నుండి 2 ఏళ్ల తర్వాత ఈ కమిటీ ఏర్పడంగానే 200 మంది సభ్యులు జాయిన్ అయిన వెంటనే ఈ లాభాన్ని సభ్యులకు లాభపూర్వకంగా 20,000 అర్ధుల బంగారం ఇవ్వడం జరిగింది. అర్ధుల బంగారం ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక 300 మంది సభ్యులు కొత్త సభ్యులు వచ్చిండు. తర్వాత కరోనా టైం రాగానే నాకు 300 మంది వచ్చిన వాటాదానం మొత్తం లాభం కూర్చి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా 200 మంది మళ్ళీ జాయిన్ అయ్యారు. అంటే 800 మంది నుండి 1,800 మంది జాయిన్ అయ్యారు. వచ్చేసరికి అప్పుడు మళ్ళీ 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదే లాభం చేకూరుస్తా సంఘానికి లాభం చేకూరుస్తుంటే వాళ్ళు కూడా వచ్చి అది చేరాలి, ఈ సంఘంలో చేరాలని చెప్పి వాస్తవంగా చాలా మంది చేరడం జరుగుతుంది. 1,800 మంది వరకు ఆపేసినాం, తీసుకుంటలేము. మీరు చేరొద్దు అని ఎవరేం చేసినా కూడా ఇక్కడ తప్పుడు సమాచారం పట్టకూడదు. దయచేసి లాభాన్ని చేకూర్చే సంఘాన్ని ఎవరెవరేమో చేస్తారు కాబట్టి సభ్యులు కూడా నమ్మలే. సంఘాల కూడా తెలిసిన వాళ్ళు ఎవరో తెలియాలి, ఇద్దరు ఒకరు మనంత మాత్రం మేము బాధపడవలసిన అవసరం లేదు. ఇది పెద్దలు కూడా వచ్చి చూడడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చి కూడా కొన్ని రోజులైనప్పుడు వాళ్ళు కూడా వచ్చి జరిగింది. ఇవాళ సంఘాన్ని లాభం చేకూర్చుకుంటూ పోతూ ఈ రోజున కూడా 20,000 రూపాయలు ఇచ్చుకుంటూ పోతాను. ఇవాళ కార్యక్రమం ఏంటంటే ఇవాళ 20,000 రూపాయలు వాళ్ళ సభ్యులకు ఇస్తాను కాబట్టి ఈ పైసలు ఇచ్చే పైసలు కూడా పబ్లిక్ తెలియాలి, సభ్యులు తెలియాలి. కొంత తప్పుడుగా అనుకున్న కూడా అర్థం చేసుకుంటారని ఉద్దేశించుకొని ఇది పేపర్ రూపకంగా సభ్యులకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి సభ్యులు వచ్చి వాళ్ళు 20,000 తీసుకొని పోతున్నారు. ఇది పేపర్ రూపకంగా మీరు తెలియపరచాలని పేపర్కు మీడియాకు ధన్యవాదాలు తీసుకుంటాం.